గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్నారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, వరికి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో 8,19,000 కోట్ల అప్పు చేశారని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వంపై కొందరు చేస్తున్న ఆరోపణలను ప్రజలే బుద్ధి చెప్తారంటూ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు పొంగులేటి. ధన్యవాదాలు సార్. మా అన్నవారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసినందుకు మా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నియరెస్ట్ నీళ్లు ఉంటే అక్కడికి పంపించామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ తీసుకొని కూడా సెంట్రల్ ఛార్జీలతో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ రోజు నుంచి కొనుగోలు మొదలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇలా కొంతమంది పనికిరాని సోషల్ మీడియాని పెట్టుకొని కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇలా గొప్పలు చెప్పుకోవడం కోసం ఇచ్చి ఆ కుటుంబాలను ఆపండి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని మన శ్రీనివాస్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబాలకు ఏం కావాలో, పేద వర్గాలకు ఏం కావాలో వారు అన్ని విధాలా ఒక రైతుగా తెలిసిన మనిషిగా ఇలా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు చేశాం కాబట్టే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాకి కబుర్లు చెబుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఏవైతే ప్రవర్తనలు చేస్తున్నారో, ఎంత చేసినా అది పట్టణ ప్రాంతంలో కానీ పల్లెల ప్రాంతంలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తుంది అంటే మంచి చేశాం కాబట్టి, ఇచ్చిన మాటను నెరవేర్చాం కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అది జీర్ణించుకోలేక గుంట నక్కల్లా ఆరోపణలు చేస్తూ పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనే ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న నాయకులకి గతంలో బుద్ధి చెప్పారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. వారు కనే కళలు తెలంగాణ ప్రజలు కళల్లాగానే ఉంచుతారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి మరొకసారి తెలియజేస్తున్నాను. ఒంటి నిండా విషం నింపుకొని కపట నాటకం ప్రదర్శిస్తూ ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేదవాడి పట్ల వారికి లేని ప్రేమ అభిమానాన్ని ఇయ్యాల వరకపోస్తూ రైతులకి చేతులకి సంఖ్యలు వేసి ఇదే ఖమ్మంలో నడి రోడ్డు మీద నిస్సిగ్గుగా ఆనాటి ప్రభుత్వంలో నడిపించింది మర్చిపోయి ఈ ప్రభుత్వం రైతులని ఏదో మోసం చేస్తుందని కళ్ళబల్లి మాటలు చెప్పటం సిగ్గుచేటు, వారి అవివేకానికి నిదర్శనమని ఈ వేదిక ద్వారా మరొక్కసారి చెప్తూ, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం, ఇది పేదవాడి పక్షపాత ప్రభుత్వం, ఇది ఆడబిడ్డలకు అండగా ఉండే ప్రభుత్వం, నిరుద్యోగులకు చేయూతనిచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎన్ని కుట్రాలు కుతంత్రాలు ప్రతిపక్షాలు అని జబ్బలు తరుచుకునే నాయకులు ఎన్ని కలల కన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజల దీవెనలున్నంత వరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మళ్ళీ వచ్చే ఎన్నికలే కాదు, ఇంకా 4 ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ రైతులకి ప్రత్యేకంగా చెప్పేది, ఇది మీకు అండగా ఉండే ప్రభుత్వం, అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమ అభిమానం ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నిరంతరము రైతన్నలు
ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారని పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ మీ అందరి దగ్గర సెలవు